దుప్పటి ఎందుకు ఏర్పాటు చేసిందో తెలుసా? అదిగో దైవజనుడు అంటే సామాన్యుడు కాదు, దేవుని సేవకుడు మామూలు వ్యక్తి కాదు, అతని పరిచర్య చేయాలా అని ఏం చేసిందండి ఆ తల్లి ఆ కుటుంబం అన్నీ సిద్ధపరిచిందండి దేవుని సేవకుని కోసం. సిద్ధపరిస్తే తను చేసిన పరిచర్య వృధా కాదండి. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, ప్రభువునందు పరిచర్య అన్నిటికీ వ్యర్థం కాదు. యేసయ్యకు చేసే పరిచర్య మాత్రమే కాదు, మీరు దేవుని సేవకునికి చేసిన పరిచర్య ఏది కూడా వ్యర్థం కాదు. హల్లెలూయా. ఏం కాదంటండి? వ్యర్థం కాదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉందండి, దైవ సేవకుడు మీ ఇంటికి వచ్చినప్పుడు, నా మాట వినండి, నా వైపు చూడండి, దైవ సేవకుడు మీ ఇంటికి వచ్చినప్పుడు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలా. ఎన్ని అంటండి? మీరు బకెట్లు ఇవ్వని అవసరంలా. ఎన్ని బకెట్లు నీళ్ళు ఇవ్వని అవసరం లేదు సేవకునికి. ఎన్ని తాగడానికి గిన్నెడు చన్నీళ్ళు. ఎన్నిళ్ళు? తాగడానికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలు, పరలోకంలో మీరు ఆశీర్వాదం మీ కొరకు ఆశీర్వాదం దాచబడింది అంటండి. హల్లెలూయా. పరలోకంలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, అదిగో నా సేవకుడు వచ్చినప్పుడు వాళ్ళు ఏమిచ్చారమ్మా? గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చారు అని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు మీ గురించి? దైవ సేవకుడు మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు మర్చిపోడండి. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఎలాంటి దేవుడు అంటమ్మా? చెప్పండి అందరూ కూడా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నమ్మదగిన దేవుడు. మీరు చేసేది ఏది కూడా ఆయన మర్చిపోడు. మీరు దేవుని సేవకుడికి ఇచ్చింది ఏది మర్చిపోడు. మీరు మర్చిపోవచ్చు. చాలామంది ఇచ్చి గుర్తుపెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు, రాసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎంత ఇచ్చాను, అంత ఇచ్చాను, అలా చేశాను. కొంతమంది రోడ్ల మీద నడు రోడ్ల మీద నిలబడి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కానీ జ్ఞాపకం చేసుకోండి, దైవ సేవకునికి అంటండి, మీరు దేవుని సేవకునికి కాదు, దేవునికి ఇచ్చేది కూడా మీరు కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి తెలియదంట, తెలియకూడదు. మీరు ఎంత ఇచ్చారనేది ఏ చేతికి తెలియకూడదు. మనం ఏం చేస్తాం? చూడు ఎట్టండి. ఇప్పుడు ఈ మధ్య ఎట్టనే యేసుక్రీస్తు ప్రభువారు అంటండి, అమ్మ ఈ భూమి మీద పరిచర్య చేసే దినాల్లో మందిరానికి వెళ్ళాడు. ఆయన కూడా మందిరానికి వెళ్ళాడు. హల్లెలూయా. మందిరానికి వెళ్తే ప్రార్థన కూడిక అంతా అయిపోయింది. అందరు కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు కానుకిస్తున్నారు. యేసు ప్రభువారు ఆ కానుక పెట్టే దగ్గర నుంచున్నాడు అంటండి. హల్లెలూయా. ఎక్కడ నుంచున్నాడు? ఇక కానుక పెట్టడానికి ఇక్కడ నుంచున్నాడు. అందరూ వచ్చి ఏం చేస్తున్నారు తెలుసా? ఎట్టెట్ట ఏంటి? డబ్బులు, గిఫ్ట్లు, బహుమతులు, దేవుని సన్నిధి ఎట్టెట్ట తీసుకొస్తున్నా. అంద కనబడారు కొంతమంది. ఎట్టెట్ట మోసుకుంటా ఊపుకుంటా చిల్లర. ఆ రోజుల్లో నాణాలు కదండి, సౌండ్ వచ్చాయి. ఏమొచ్చాయి? ఎట్టెట్ట ఊపుకుంటా ఏయ్ చూపించుకుంటా తీసుకొచ్చేస్తున్నారు. ఒక స్త్రీ ఉందండి. ఆ స్త్రీ దగ్గర కొంత మాత్రం డబ్బు ఉంది. ఆ స్త్రీ దగ్గర ఇంకేం లేదు. తను రేపు పొద్దున ₹1 కొనుక్కోడానికి కూడా లేదు తన దగ్గర, తినడానికి కూడా లేదు. నేను అనుకుంటున్నాను, ఆమెకు భర్త ఉన్నాడో లేదో తెలియదు, కనీసం ఆమెను పట్టించుకునేవారు ఉన్నారో లేదో కూడా తెలియదు, ఆమె కనీసం పిలిచి అన్నం పెట్టేవాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియదు. ఆమె ఏం చేస్తుంది? తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసుకొచ్చి పట్టుకొని, ఏమైనా చూస్తారేమో అనుకోకుండా అందరికి చూపించి ఇట్లా దగ్గర ఇంత ఉన్నాయని, ఇదిగో 2 చేతులు, ఒక చేతికి పట్టుకోవడం, ఇంకో చేతి దాచిపెడుతూ, అమ్మా నా దగ్గర ఇంత ఉన్నాయి. చూసేవాళ్ళు ఏమనుకుంటారేమో, చూసేవాళ్ళు అందరేమో ఎట్ట తీసుకొస్తున్నారు, నేను ఎట్ట తీసుకెళ్తున్నాను ఏమనుకుంటారేమో అని మనసులో అనుకోవాలా. తీసుకొచ్చి చక్కగా దేవుని సన్నిధిలో వేసిందండి. వేసి అందరితో పాటే వెళ్ళిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడతారు, ఆహా మీరిచ్చిన అందరిలో కల్లా అదిగో ఆ విధవరాలు, ఆ స్త్రీ ఉంది చూసావా, ఆ స్త్రీ ఎక్కువ వేసింది. హల్లెలూయా. ఆ స్త్రీ ఏం చేసిందంటండి? ఆమె ఎక్కువ వేసింది కాబట్టి ఆమె ఎక్కువ ఆశీర్వాదం పొందుకుందని చెప్పి. చాలామంది మనం కూడా ఏం చేస్తాం? ఇట్ట ₹100 కాగితం కనపడింది మనకి ఎట్ట పట్టుకుంటారు? అమ్మో ₹100 కాగితం కనుక మీ దేవుని సన్నిధికి వెళ్తున్నాను ఎట్ట పట్టుకుంటారు? అందరూ చూస్తున్నా, మళ్ళీ వేసేటప్పుడు చూడట్లేదా? అదే కనుక ₹1 కనపడితే, ₹1 ఉంటుంది మీ దగ్గర, సౌండ్ వచ్చిద్దో సంచిలో,
దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాడ్ సౌండ్ వచ్చింది సంచిలని కింద చెయ్యి పెట్టి మరి ఇట్లా చిన్నగా జారు విడుతారా. ఏంటంటే కనపడిద్దేమో. అమ్మ గుర్తుపెట్టుకోండి, మీరు వేసేది రూపాయి అయినా ₹1 అయినా మొహమాట పడద్దు. దేవుడు అంటండి, మీరు ఇచ్చేది చూడ్డు. ఏం చూడ్డు? మీరు ₹100 ఇస్తున్నారా, రూపాయి ఇస్తున్నారా అని దేవుడు చూడ్డు. మీరు ఏ మనసుతో ఇస్తున్నారు, ఇచ్చేటప్పుడు మీ దగ్గర వెనకమాల దాచిపెట్టుకుని ఇస్తున్నారా? చాలామంది ఉంటారు ₹100 కానికేద్దామని తెచ్చుకొని చిల్లర మార్చి ₹100 దేవునికి అవసరమా? ₹90 వాళ్ళ దగ్గర దాచిపెట్టుకొని ఒక ఆమె ఉందండి, ఒక ఆమె ఉంది, ఈ ఊర్లో కాదులేండి చర్చి. నేను ప్రార్థన చేద్దామని ఇంటికి వెళ్తే ఆమె దగ్గర ₹100 ఉన్నాయంట. హల్లెలూయా. అమ్మ అర్థమవుతుందా? ఆమె దగ్గర ₹100 ఉన్నాయంట. ₹100 ఏంటండి మనసు అప్పక పాస్టర్ గారిని నన్ను అక్కడ నుంచోబెట్టి చిల్లర మార్చుకొద్దామని కొట్టుకెళ్ళింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పరు హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీరు ఉన్నారైతే ఇక్కడ నన్ను అక్కడ కూర్చోబెట్టి పాస్టర్ గారు ఇప్పుడే వస్తానండి అని వెళ్ళి చిల్లర మార్చుకొచ్చి ఏం చేస్తాను తెలుసా? చిల్లర మార్చుకొచ్చి కానుక వేసేటానికి చిల్లర ఆయన వేస్తాడు, మొత్తం గుప్పిడి పెట్టేస్తాడు, మొత్తం కలిపెత్తాడుగా. ప్రార్థన చేసేటానికి వేస్తుంది తెలుసా? మొత్తం లెక్కేసుకొని ₹10 కార్యక్రమం ఏడుందబ్బా, ₹50 నోటు ఉంది, ₹20 నోటు ఉండే, ₹10 కార్యక్రమం ఎక్కడ ఎత్తుకుంది. ₹90 దాచిపెట్టుకొని దాచిపెట్టుకొని ₹10 నోటు ప్రార్థన చేయండి పాస్టర్ గారు. అమ్మా సరేనమ్మా ప్రార్థన చేస్తాను. ఎంత ఎత్తుంది? దేవుడు అంటండి, నువ్వు ఇచ్చే ₹10 దేవుడు చూడ్డు, వెనకమాల ఎంత ఉంది అది చూస్తాడు దేవుడు. హల్లెలూయా. అర్థమైంది నాకు మాట? అర్థమైనందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. మళ్ళీ ఇంకోసారి చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అయితే ఇక్కడ ఉన్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకునికి ఇచ్చే కానుక విషయంలో కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఒక ఆమె చెబుతుంది, నేను పాస్టర్కి అంత ఇచ్చానమ్మా, నువ్వేమి ఇచ్చా, ఎవరు అది నువ్వు గట్టిగా చదువుతున్నావు. ఏందో ఎందుకు ఈ మాట చదువుతానంటే ప్రభునందు ప్రియ, అది మీకు మంచిగా అనిపించవచ్చు కానీ ఎదుటోళ్ళకి మంచిగా అనిపించదు, చూసే వాళ్ళకి మంచిగా అనిపించదు. ఇంకొక విషయం చెప్పనా, అది మీ గొప్పతనం అనుకుంటారో కానీ మీరు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. ఏం పోగొట్టుకుంటున్నారు? మీరు ₹100 ఇచ్చినాను గొప్పగా చెప్పుకోవచ్చేమో కానీ అట్లా చెప్పుకోవడం వల్ల ₹100 ఇచ్చానండి, ₹1000 ఇచ్చానండి, 2000 ఇచ్చానండి, నాకు తెలిసిన ఒక తల్లిగారు ఉన్నారండి. ఆమె ఎంత ఇచ్చినా చెప్పుకోదు. హల్లెలూయా. ఆమె ఎంత ఇచ్చినా చెప్పుకోదు. ఇంత ఇచ్చానని చెప్పుది మళ్ళా. అమ్మ నేను ఒకసారి అడిగా, నాకే డౌట్ వచ్చి కాను సంచులు కనపండి. అమ్మ ఏందమ్మా ఇంత వచ్చింది మరి ఏంటి అని అడిగితే, నాకు వేసేటప్పుడు చెప్పాలి ఎట్లని వేసిందా చెప్పారు. అర్థమైంది మీకు? ఎందుకు ఈ మాట చదువుతున్నానంటే ఆ విధంగా ఉండాలండి. దేవుని సేవకుని కూడా దేవుని సేవకుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకొని చూసుకునేదాకా మీరు ఎంత ఇచ్చారో దేవుని సేవకుడు కూడా తెలియదు. ఎవరికి తెలుసు? ఆ టైంలో మీకు దేవునికి మాత్రమే తెలుసు. ఎందుకు ఈ విషయాన్ని మధ్యలో తీసుకొచ్చారంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఇదే మెయిన్ ప్రాబ్లం. వీటి కోసం వచ్చాడు, దేటి కోసం? వీటి కోసం రాలా. మీకు ఒకసారి మీకు చూస్తూ ఉంటాను, మీరు రాగానే ప్రార్థన చేసుకున్న తర్వాత కానుక లేవు పాస్టర్ గారిని గట్టిగా చెప్పేస్తాను నాతో. నేనేమంటాను అప్పుడు? అమ్మా నాకు తెలియదు, తీసుకురాపో అని అంటాను. నేనేమన్నా అమ్మా నువ్వు తీసుకొచ్చిన దాకా ఇక్కడే కూర్చుంటా అంటానా? నాకు తెలియదు అమ్మా, ఎంతనో నాకు తెలియదు, చిల్లర మార్చుకురాపో అంటాను నేను. ఎందుకంటే అప్పుడు నేను అన్నానమ్మా, అమ్మా కానుక దేవుందిలే మరి అన్నమ్మ ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. దేవుని సేవకుడు కనుక దానికోసం వచ్చేవాడైతే అది ఇచ్చేదాకా పోతాడా? అదే మనసుంటే. దేవుని సేవకుడు గనక దాని మీద మనసుంటే, అదే కావాలని వచ్చుంటే ఇచ్చేదాకా పోతాడా? కానీ ఇవ్వకపోయినా పోతాడు. తెలుసా? అతను వచ్చింది దానికోసం కాదు. హల్లెలూయా. దేవుని సేవకుడు వచ్చింది దానికోసం కాదు. దేనికోసం? మీకోసం. హల్లెలూయా. ఒకసారి గట్టి స్తోత్రాలు చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాము, ఈ స్త్రీ దేవుని కోసం అన్నీ సిద్ధపరిచిందండి.
పాస్టర్ దేవుని సేవకుడు రాగానే కాలు కట్టుకొని నీళ్ళు సిద్ధపరిచింది. దేవుని సేవకుడు రాగానే తాగడానికి నీళ్ళు సిద్ధపరిచింది. దేవుని సేవకుడు ఆకలేసిద్దామో అని ఆహారం సిద్ధపరిచింది. దేవుని సేవకుడికి సేపు విశ్రాంతి తీసుకుంటాడు, అలసిపోయేస్తాడేమని మంచం సిద్ధపరిచింది. అన్నీ సిద్ధపరిచింది, కానీ తన పరిస్థితి మాత్రం చెప్పదు. ఎప్పుడైతే గెహాజీ ద్వారా తన పరిస్థితి చెప్పిందో వెంటనే దేవుడు అంటండి, దేవుని సేవకుని మాట ఎప్పుడైతే అమ్మా మరలా వచ్చే ఇదే సంవత్సరం లోపు నీ చేతిలో ఒక మగబిడ్డ ఉంటాడు, హల్లెలూయా చెప్పంగానే ఆ తల్లి ఎంతగానో సంతోషపడింది. అయ్యా నేను చెప్పలేదు కదయ్యా, అమ్మా దేవుని పరిచర్య మర్చిపోలేదమ్మా, అయ్యా నేను చెప్పలేదు కయ్యా, అయ్యా నాకు అది కావాలని అడగలేదు కదయ్యా, అమ్మా నువ్వు దేవుని సేవకుడు చేసిన పరిచర్య దేవుడు మర్చిపోలేదమ్మా. అదేవిధంగా దేవుడు చెప్పిన మాట ప్రకారము దేవుని మాట ప్రకారము సంవత్సరం తర్వాత వెంటనే తన చేతిలోకి ఎవరు వచ్చారు? ఇప్పుడు మగబిడ్డ వచ్చాడు. అబ్బా చాలా చక్కగా ఉన్నాడు, హల్లెలూయా చాలా చక్కగా ఉన్నాడు, చక్కగా ఎదుగుతున్నాడు, అన్ని చక్కగా ఉన్నాయి, కాళ్ళు చేతులు అన్ని చక్కగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాడు. అంటే దేవుడు కార్యాలు ఆ విధంగా ఉంటాయి, హల్లెలూయా. ఎలా ఉంటాయమ్మా? ఆ విధంగా ఉంటాయి. మనమేమో ఆ అంతరాల దగ్గరికి ఆ మంత్రాల దగ్గరికి అమ్మా ఓయ్ అక్కడికి వెళ్ళరాదు, పిల్లలు పుడతారంట. ఎందుకు? మంచి రసం పిండి ఎక్కడ పోతాడు? నోట్లో పోతాడు. ఏం పిడతాడు? రసం. అదో నాకు మాట. ఏం పిడతాడు ఆయన? ఆ చెట్లు ఈ చెట్లు ఆ చెట్లు మొత్తం పిచ్చి పిచ్చి ఆకులను తీసుకొచ్చి పిండి పోతాడు, వెళ్ళరాదు నోట్లో అంటారు. చూస్తున్నాయండి, వాటి వల్ల మీరు వాటి జోలు వెళ్ళొద్దు, అవి చాలా ప్రమాదకరం. వాటి వల్లే పిల్లలు కలుగుతారంటే దేవుడు మగ వ్యక్తిని ఎందుకు సృష్టించాడు? అర్థమైంది నాకు మాట. వాటి వల్లే పిల్లలు కలుగుతారంటే నీకు పురుషుడు అవసరం లేదు కదా. ఎందుకు ఈ మాట చదువుతున్నాంటే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాము. గర్భఫలము యెహోవా ఇచ్చు ఎవరంటండి? బహుమానం. పెళ్ళికి అందరూ కూడా ఏం చేస్తారు? గిఫ్ట్లు తీసుకొస్తారు. పెళ్ళికి ఇస్తారు ఎవరా? గిఫ్ట్లు. కానీ పెళ్ళికి దేవుడు కూడా గిఫ్ట్ ఇస్తాడు. ఏం గిఫ్ట్? బహుమానం, హల్లెలూయా. గర్భఫలం అనేది ఎవరిచ్చే బహుమానం? దేవుడు ఇచ్చే గిఫ్ట్ అది నీకు. అంతేగాని దేవుడు నాకు ఏం చేశాడండి, పిల్లలు ఉన్నారు నీకు, అంతకంటే దేవుడు ఇంకేం చేయాలమ్మా? నీ మీద ఒక పేరు తీసేసాడుగా, గొడ్రాలని పేరు తీసేసాడుగా. నువ్వు తలెత్తుకోలేకపోతావు కదా రోడ్డు మీద పిల్లలు లేనప్పుడు. అది తలెత్తుకునే దేవుడు చేశాడుగా. ఏం చేశాడు పాస్టర్ గారు దేవుడు నాకు అంటారు. ఇంకంతకంటే ఏం చేయాలమ్మా? ఒక స్త్రీ వెక్కి ఏడుతుంది దేవుని సంధిలో. ఎవరు? హన్న. దేవుడు ఎన్నాడని లేదా? ఎన్నాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాము. దైవజనుని నోట వచ్చే ప్రతి మాట కూడా దేవుని మాటే, హల్లెలూయా. ఏ మాట? దేవుని మాట. ఇదేదో మనుషులు కల్పించుకొని చెప్పే మాటలు కాదు ఇవి. సేవకులు వచ్చి ఇక్కడ నిలవబడి వాక్యం చదువుతున్నాయంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అది దేవుడు మాట్లాడమన్న మాటే వాళ్ళు మాట్లాడతారు, హల్లెలూయా. ఎవరు మాట్లాడతారు? దేవుడు చెప్పిన మాటే మాట్లాడతారు. చాలామందికి ఆ మాట్లాడే కూడా కోపం. ఏంది పాస్టర్ గారు అట్లా మాట్లాడారు? వాక్యం చెప్పేటప్పుడు నా వైపే చూసి మాట్లాడారు. ఒక ఆమె ఉందండి, నేను చెప్పే ఉంటా. ఒక పాస్టర్ గారు అంట, అమ్మ ఆయన కొంచెం సైట్. ఏంటిది? సైట్ వచ్చిన ఎట్లుంటే తెలుసుగా. ఒకవైపు ఇటు చూస్తాం, మెల్లకన్ను. అది కాకుండా మెల్లకన్ను పాస్టర్ గారికి. ఏ కన్ను చెప్పండి అమ్మా? మెల్లకన్ను. వాక్యం చెప్పడాక ఇంకొక సంఘానికి వెళ్ళాడు. ఆ సంఘంలో అయితే అర్థం చేసుకుంటారు. పాస్టర్ గారి మెల్లకన్ను ఉందిలే, ఇటే చూస్తాడు, ఇంతే ఉంటాడు, ఇంతే. మన వైపు చూసినా అటువైపు చూసినా మన వైపు చూసినట్టు ఉంటుందని చర్చి వాళ్ళ సంఘస్థులు అయితే అర్థం చేసుకుంటారు. వేరొక సంఘానికి వెళ్ళాడు అయ్యగారు వాక్యం చెప్పడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళి వాక్యం చెబుతున్నాడు. ప్రియులారా వాక్యం చదువుకుందాము. అమ్మా జాగ్రత్తగా సరి చేసుకో, జాగ్రత్తగా ఉండు, ఒప్పుకో అని చెబుతుంటే ఆశ్చర్యానికి ఉంది. ఇదేంటి వచ్చిన కాడ నుంచి నా వైపు చూస్తున్నాడు పాస్టర్ గారు. అందరు కూడా అమ్మో నీ వైపు చూస్తున్నాడు పాస్టర్ గారు, అమ్మో నీ వైపు చూస్తున్నాడు పాస్టర్ గారు. పక్కన ఆమె అనుకునే మనసులో ఇది ఏంటి పాస్టర్ గారు నా వైపు చూస్తున్నారు, ఇంకేంటి చూడ్డా. అప్పటికి మనసు చూడండి, అప్పటికి అంటుంది, ఎటు చేస్తుంది. ఆయన మాత్రం బిడ్డా అంటున్నాడు. మళ్ళా ఆమెకే అర్థం కావట్లే.
ఏమంటండి, వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఎవరైతే ఏ పాస్టర్ అయితే వాక్యం ఆయన దగ్గరికి వెళ్ళి అడగట్లా, వాళ్ళ పాస్టర్ దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నేను రేపు నుంచి చర్చికి రానండి. పోంబు ఏమైందమ్మా చర్చికి రానన్నా? పాస్టర్ గారు అక్కడ చర్చికి రాకపోయినా పాస్టర్ గారు గుండె మీద పిడుగు పడ్డట్టే. హల్లెలూయా. ఏం పడ్డట్టు? పిడుగు పడ్డట్టే. ఒకళ్ళు చర్చికి రాకపోయినా పాస్టర్ గారి గుండె మీద పిడుగు పడ్డట్టే. ఒక్కసారి ఆ మాట అనేప్పటికీ ఏమైందమ్మా అన్నాడు గట్టిగా. ఊరుకొని పాస్టర్ గారు, ఆయన ఎవరు తీసుకొచ్చి వాకింగ్ చేయడానికి, ఆయన వచ్చిన కానీ నా వైపే చూస్తున్నాడు, నీకేం తెలుసు అందంట. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? వచ్చిన కానీ వాకింగ్ చెప్పిన కానీ నా వైపే చూస్తున్నాడు, నీకేం తెలుసు అందంట. అప్పుడు పాస్టర్ చెప్పాడంట, అమ్మా ఏమనుకోవద్దు, ఆయనకి మెల్లకనులేమ్మా. ఏం కన్ను? మెల్లకనులేమ్మా, ఆయన చూపే అంత తప్పుగా అర్థం చేసుకోని చెప్పాడంట. అలా ఉంటే ఒక్కొక్కసారి మనకు పరిస్థితి. దైవ సేవకుడు వాక్యం చెప్పేదాన్ని చూడరు, ఏం మాట్లాడుతున్నాడని చూడరు. అమ్మా ఏం మాట్లాడని చూడరు. అసలు ఈ దేవుని సేవకుడు ఈరోజు నాతో ఏ వాక్యం బోధించాలని చూడరు. ఇదే పరిస్థితి చాలా చాలా సంఘాల్లో. అనుమానాలు ఇవే, అబద్ధాలు ఇవే. అమ్మా ఒక పాస్టర్ గారు ఒకరి వైపే చూశారనుకో, మిగతా వెళ్ళిపోతారు, నీకేలేమ్మా మేము వెళ్ళిపోతాలే అని ఉంటారు సంఘాల్లో. ఉంటారుండ్రా? ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెబుతారంటే, ప్రభునందు ప్రియ దేవుడు ఏది చెబితే దైవ సేవకుడు చెబుతాడు. అంత మాత్రమే కాదు, దైవ సేవకుని మీద చాలామంది నిందలండి. దైవ సేవకుడు కనపడితే ఏమొచ్చేవాడు? సంచి పట్టుకొని వస్తున్నాడు రా. దేనికి? చందా కోసం. దేనికోసం? చందా కోసం వచ్చే సేవకుడు, చందా కోసం వచ్చేవాడు దేవుని సేవకుడు. ఇప్పుడు అది తయారైంది ఇప్పుడు లోకంలో. అమ్మా నా మనసు పగిలిపోతుంది ఒక్కోసారి ఆ మాటలు ఉన్నప్పుడు. ఒకసారి నేను గుక్క పెట్టి ఏడ్చిన రోజు కూడా నా జీవితంలో, ప్రభా అన్నీ చంపుకొని అన్నీ వదిలిపెట్టుకొని నీ సేవ కోసం సమర్పించుకొని, అమ్మా నీ సేవ కోసం సమర్పించుకొని దేవుని సేవకులు ఈ విధంగా వస్తూ ఉంటే వాళ్ళు ఎందుకు ప్రభా విధంగా మాట్లాడతారు? అందుకే దేవుడు ఊరికి అనలా, తన సిలువుని ఎత్తుకుని నన్ను వెంబడించగోరువాడు నా శిష్యుడు. హల్లెలూయా. సిలువ అంటే శ్రమలు. నన్ను వెంబడించేటప్పుడు శ్రమలు వస్తాయి నీకు. నన్ను వెంబడించేటప్పుడు నీకు నిందలు వస్తాయి. నన్ను వెంబడించేటప్పుడు అనుమానాలు వస్తాయి. నన్ను వెంబడించేటప్పుడు నిందలు వస్తాయి. సొంత కట్టుకున్న భార్య నీ మీద నిందలు మోపిద్ది. కన్న తల్లిదండ్రులు నీ మీద నిందలు మోపుతారు. నీ పక్కన ఉన్న ఆ చుట్టుపడి వారు నీ మీద నిందలు మోపుతారు. భరించాలా. సేవకుడే కాదు, విశ్వాసి కూడా అంతే. విశ్వాసి కూడా ఏం ఎత్తుకుని మోయాలా? సిలువను ఎత్తుకుని మోయాలా. ఎత్తుకుని మోసేటప్పుడు ఏమొస్తాయి? అమ్మో ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి. నిద్ర రాదు ఆ టైంలో. హల్లెలూయా. ఏమొచ్చింది? శ్రమలు బాగా, నిద్రలు బాగా ఉన్నప్పుడు నిద్ర వచ్చిద్దా? ఏమొస్తాయి? నిద్ర ఉండదు రాత్రులు. నిద్ర లేని రాత్రులు గడిపేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా మనుషులు అదే తెలుసుకొని వస్తాయి. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభువే చెప్పాడు. చాలామంది అంటారు, మొన్నకాయన అంటున్నాడు, మన ఎవరో టీవీలో అంటుంటే విన్నానండి, ఫోన్లో చూశాను. ఒక ఆయన అంటున్నాడు, దేవుని సేవకులు మోసగాళ్ళు. ఏం చేస్తారండి వీళ్ళు? దేవుని దగ్గరికి రండి, దేవుడు మీకు పెద్ద ఇల్లు కట్టిస్తాడు, ఆశీర్వదించబడతారు, కోట్లు సంపాదిస్తారు, కాళ్ళు సంపాదిస్తారు అని ఒకడు వాగుతున్నాడు. అయితే నేను అంటాను, అయ్యా దేవుడే చెప్పలే ఆ మాట. యేసు ప్రభువారు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడు. యేసు ప్రభువారు ఆ మాట చెప్పలా. మేము ఎట్ట చెబుతాం అయ్యా? హల్లెలూయా. ఆయనకి అదే చెబుతాను నేను ఇప్పుడు కూడా. మేము ఎట్ట చెబుతాం అయ్యా? యేసు ప్రభు ఏమో మాకు నేర్పించిన బోధ ఏందో చెప్పనా? నన్ను వెంబడింపగోరువాడు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలా. ఒకవేళ వాడు కనుక వెళ్ళేటప్పుడు ఏం పట్టుకొని, అమ్మా వాడు వెళ్ళేటప్పుడు వెనక తిరిగి చూస్తే వాడు నా సేవకుడు, వాడు నా శిష్యుడు కాదని యేసు ప్రభు అని చెప్పారు. ఆ సిలువ అనేది దేనికి సాదృశ్యం? నిందల సాదృశ్యం. యేసు ప్రభు దగ్గరికి వస్తే నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, కార్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి అని ఏ సేవకుడు చెప్పడండి. ఒకవేళ అట్లా చెబుతున్నానంటే గుర్తుపెట్టుకోండి, అది దొంగ సేవకుడు. హల్లెలూయా. ఏ సేవకుడు అమ్మా? దొంగ సేవకుడు. జనాల పేరు కోరుకునే వాళ్ళు, జనం దగ్గరికి దాచించేవాళ్ళు. అమ్మా నువ్వు రేపటికల్లా గొప్ప ధనవంతురాలు కాకపోతే టచ్ అబ్బో అందరూ అక్కడికి పరిగెత్తారా? టచ్
రేపు పొద్దునకల్లా నీ ఇంట్లో పెద్ద బంగారపు సంచి ఉండిపోతుంది. హల్లెలూయా. రేపు పొద్దునకల్లా నీ సమస్యలను తీరబోతుంది. హల్లెలూయా. అంటే ఆటోలు వస్తాయి. హల్లెలూయా. ఏమొస్తాయి? బస్సులు కూడా దిగుతాయి. గవర్నమెంట్ బస్సులు కూడా మన చర్చికి వచ్చే అవకాశం ఉంది. అలా చేసేది పరిచర్య కాదు, అది చేసే సేవ కాదు. జనం మెప్పు కోసం చేసేవాళ్ళు సేవకులు ఉంటారు, నేను ఉండరని చెప్పను. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంటుంది, కొంతమంది వాళ్ళు తోడేళ్ళు గొర్రె చర్మం ధరించుకొని తోడేళ్ళు ఏం చేస్తారు తెలుసా? గొర్రెల మధ్యలో సంచరిస్తారంట వాళ్ళు. ఎవరిల్లు? సేవకులే. మీకు నిజమైన వాళ్ళు నిజమైన సేవకులు ఎట్లా తెలిసిద్దంటే, మీ పాపము గురించి, మీరు చేసిన తప్పుల గురించి, మీరు చేసిన పాపాల గురించి మీ ముందు చెప్పి మిమ్మల్ని ఒప్పిస్తాడు. చూసావా? అతడే దైవ సేవకుడు. అది గుర్తుపెట్టుకొని చాలు. అదే బండ గుర్తు. మీరు చేసేది పాపం, నువ్వు చేసేది తప్పు, నువ్వు వెళ్ళే మార్గం మంచిది కాదు, సరి చేసుకో అని చెబుతాడు. చూసావా? అతడే నిజమైన సేవకుడు. అమ్మా రండి ఆశీర్వదించబడతారు, అమ్మ రండి దీవించబడతారు, అమ్మా రండి రేపు పొద్దున కానీ మీ ఇంట్లో ₹1,00,00,000 ఉంటే చేతులు ఇట్ట పట్టుకొని నువ్వు ఫోటో దిగుతావు అని చెబుతాడు. చూసావా? వాడు దేవుని సేవకుడు కాదు. నేను చెబుతున్నాగా, బైబిల్ గ్రంథంలో చక్కగా వ్రాయబడి యేసు ప్రభువు చెప్పారు. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 2వ అధ్యాయం 1వ వచనంలో మాట వ్రాయబడింది, అబద్ధ బోధకుల విషయమై జాగ్రత్త పడండి, వాళ్ళు వస్తారు, వీటి కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. అమ్మో ఇది చూపించి ఇదే, వాళ్ళు చూపించిన ఇదే, మంచి వాళ్ళు చూపించిన ఇదే, ఇది చూపించి రండమ్మా మా చర్చికి రండమ్మా, అమ్మో మా చర్చికి రా, రేపు పొద్దున కల్లా నీకు ఆశీర్వాదం వచ్చింది, రేపు పొద్దున కల్లా నీ ఇంట్లో ₹1,00,00,000 వస్తాయి, రేపు పొద్దున కల్లా నువ్వేం కడతావు, నీ ఇల్లు పడేసుకుని నైట్ బంగ్లా కట్టేస్తావు చెప్పేవాళ్ళు ఉంటారు. నమ్మొద్దు అటువంటి. నిజమైన దైవ సేవకుడు ఇతను అంటాడు, ఈ స్త్రీ నమ్మిందండి, అదిగో మా ఇంటికి వచ్చి పోవచ్చిన వాడు భక్తి గలది. ఎలా చెబుతావు? అయ్యా అతడు ప్రార్థన చేసేటప్పుడు నా పాపం గురించి హెచ్చరించాడు. అయ్యా హల్లెలూయా. అమ్మ వాక్యం చెప్పేటప్పుడు నువ్వు చేసిన పాపం గురించి హెచ్చరిస్తాడు. చూసావా? అతడే నిజమైన సేవకుడు. ఆశీర్వదించబడతావు, దీవించబడతావు, కోట్లు వస్తాయి అనే సేవకుడు దైవ సేవకుడు కాదు. నీకు ఎట్లా ఉండిద్ది? అమ్మా నీకు పొద్దున కల్లా నీ సమస్యలని పోతాయంటే, బాబా ఎంత మంచి దేవుని సేవకుడు దొరికాడు నాకు. అయ్యా రేపు పొద్దు నుంచి మీ సంఘం ఎక్కడ చెప్పాయి పాస్టర్ గారు, అక్కడికే వస్తా. ఎక్కడికి వస్తా? ఉన్న సంఘాన్ని నీ కోసం కన్నీరు కాచే సేవకుణ్ణి, నీ కోసం ప్రార్థించే సేవకుణ్ణి, నీ కోసం రోధించే సేవకుణ్ణి. వాడు కనీసం మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసింది లేదు. ఎవరు? ఆయన. టీవీలో వాక్యం వస్తుందని ఆయన దగ్గరికి పరిగెత్తారు. మీ ఇంటికి వచ్చి కన్నీరు కాచేటప్పుడన్నా, ఎప్పుడైనా నువ్వు కష్టాల్లో నీ పక్కన కూర్చొని నీ కోసం ప్రార్థన చేసేటప్పుడన్నా, ఎప్పుడన్నా కాలినడకతో మీ ఇంటికి వచ్చి నీ కోసం ప్రార్థన చేసేటప్పుడన్నా కాదు. టీవీలో కనపడుతున్నాడు వెళ్ళిపోతావు. ఎందుకు మాట చెబుతున్నానంటే అట్లా వెళ్ళకూడదండి. దైవ సేవకునిగా నువ్వు గౌరవించు, వెళ్ళి వాక్యం తప్పు కాదు. ఏదైనా కానీ నిన్ను వాక్యం నడిపించి బలపరిచి నీ కోసం కన్నీరు కాచి, నీ పరిస్థితులు అర్థం చేసుకుని నీ కోసం కన్నీరు కాచేవాడు ఎవరంటండి? నిజమైన దైవజనుడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నిజమైన దేవుని సేవకుల్ని మీరు దైవజనులుగా మీరు అంగీకరించండి. తెలుసుకోండి. అయ్యా పలానా ఆయన దైవజనుడిని చెప్పుకున్నారు. అయ్యా ఎట్ట తెలిసింది నిజంగా దైవజనుడు అంటే? వాక్యం విను. అతడు చెప్పే 2-3 మాటలైనా కానీ ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాడా? వదిలే. నీ పాపం గురించి, నువ్వు చేసిన తప్పు గురించి మాట్లాడుతున్నాడా? స్వీకరించి. ఇదే మొద్దు గుర్తుంది కానీ వేరేది లేదు. మనం ఏం చేస్తాం? ఆశీర్వాదం వస్తే ఎగేసుకుని వెళ్తాం. దేనికోసం? వెనకమాల వేసుకోవాలిగా, బ్యాగులు తగిలించుకొని వెళ్తాం. దేనికోసం? వెళ్తే కోట్లు వస్తాయి. కొంతమంది పరిగెత్తుతారండి. దేనికి? సమాల దగ్గరికి వెళ్ళి ఏడవటానికి. అర్థమైందా? పరిగెత్తుకొని వెళ్తారు. యాడ బస్సు మిస్ అయిద్దో, పక్కన తొక్కైనా కాకంతో వెళ్ళాల్సింది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అర్థమైందా మీకు? అర్థమైందా? అక్కడికి వెళ్ళి ఏముంటుంది? వెళ్ళంగానే గేటు తీయంగానే కుడివైపున సమాధి, 2 సమాధులు, 3 సమాధులు కూడా, ఇప్పుడు 3 సమాధి కూడా వచ్చిందిలే. ఏం జనం నడవటానికి ఉండదు ఆ గేటు దగ్గర.
ఏంటంటే బయటే ఇంకేదో గనక అమ్మ ఏదో చూద్దామండి. మీరు గనక తిరణాలకు వెళ్ళారా? తిరణాలకు వెళ్ళేటప్పుడు కనుక బయట కొబ్బరికాయలు ఎన్ని కొబ్బరికాయలు పూలు 100 అమ్ముతారు, చూసావా? అక్కడ కూడా అంతే. తెలంగాణ అయ్యా ఎంత కవరు ఏంటి పూలు అయ్యా 50 రూపాయలు అయ్యా 20 చేసేవారు రాదు, 50కి ఇస్తా, తీసుకో అయ్యా సరేలే 50కి ఇవ్వు తీసుకుంటారు. తెలంగాణనే చెప్పులు అక్కడ ఇడుపుతారు, పక్కన ఇడుతారు. తెలంగాణ పూల మీద ఏడుతారు. ఎక్కడ ఆయన ఉన్నప్పుడు ఏం చేశారు మీరు? ఏడవలేదు, చచ్చిపోయిన వాడికి వెళ్ళి అని ఏడుతారు. ఏంటంటే అక్కడికి వెళ్ళి సమస్య చెప్పుకుంటే తిడతాను. చచ్చిపోయాడు ఎవరు అక్కడ ఏమి తవ్వండి అమ్మ, శవాల దగ్గరికి వెళ్ళి తవ్వండి, ఏమైనా ఉంటాయి అక్కడికి వెళ్ళి? ఏముంటాయి? ఒట్టి బూడిదే, ఒట్టి ఎముకలు, మట్టి, అంతా మట్టి. అడిగి వెళ్ళి ఏడితే నీకేమొచ్చింది? కొంతమంది అండి, ఇప్పుడు కాదులే, ఇప్పుడు అన్న మంచి కట్టారు కానీ అప్పుడైతే మట్టి తెచ్చుకునేవాళ్ళు. ఎంత గుండ్రాలాగా చేసుకొని దగ్గొచ్చిందా, జలుబు వచ్చిందా, పిల్లలు లేరా, ఏంటిది అది? మట్టి గడ్డలండి. మట్టి గడ్డలు పిసుకొని గుండ్రాలాగా చేసుకొని మింగేవాళ్ళు. ఏం మట్టి అంటే అమ్మో దైవ సేవకుని యొక్క సమాధి మట్టి అండి, మామూలు మట్టి కాదు ఇది. ఎవరు చెప్పండి నీకు అవన్నీ? పాము పిల్లవా మట్టి తింటాకి? మట్టి తినేది ఎవరు? చాలా మంది సిగ్గుండదు, అయినా కానీ ఎగేసుకొని వెళ్తారు. అమ్మా ఎందుకు ఈ మాట చెబుతున్నది తెలుసా? మీరు తప్పుగా అనుకోవద్దు, మీరు సత్యం ఎరగట్లేదు అంతే. సత్యం ఎరగట్లేదు. ఏది సత్యమో ఈ లోక సంబంధం ఏం చేస్తాను, మీ కళ్ళకు గంతలు కట్టేస్తాడు ఒక్కోసారి. సత్యం మీ ముందు పెడుతున్నా కానీ నెట్టేసి మీకు ఇష్టమైన దాన్ని, మీకు ఎక్కడైతే బాగా సులువుగా ఉండిద్దో. చాలామంది అండి సిటీలో ఎక్కడెక్కడికి వెళ్తారు, చర్చికి వెళ్ళే వాళ్ళు చాలామంది చూద్దామేనండి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండాలా. కారుకు పార్కింగ్ ఉండాలా, వాళ్ళు వెళ్ళంగానే పక్కన ఏసీ ఉండాలా, చల్లటి గాలి తోలుతూ ఉండాలా, చక్కగా ఆ గాలికి కళ్ళు మూసుకొని వాక్యం వెంట కూర్చోవాలి. అది కారు కొనే వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారండి. ఇక్కడ కాదులే, ఇంతకుముందు చర్చిలో చూశాను, ఎక్కడ ఫ్యాన్ దొరికిద్దని ముందుకు లుటుక్కునే, అందరికన్నా ముందుకు లుటుక్కునే అక్కడ కూర్చుంటారు. ఎందుకు? ఫ్యాన్ గాలి కోసం. దేనికోసం? ఇంట్లో లేదా నీకు? ఫ్యాన్ గాలి కోసం అక్కడికి వెళ్ళి కూర్చొని అందరికన్నా ముందుగానే ఆ ఫ్యాన్ కింద వెళ్ళి కూర్చుంది అక్క. ఆమె పేరు సుగుణమ్మ. మళ్ళీ ఏం పేరమ్మా చెప్పండి? సుగుణమ్మ. ఒక సుగుణం లేదా మళ్ళీ పేరుకు మాత్రమే సుగుణమ్మ. సుగుణం అంటే మంచి, సుగుణమ్మ అంటే మంచి చేసే ఆమె. వెళ్ళంగానే ఎక్కడ కూర్చుంది ఆ సుగుణమ్మ గారు? ఫ్యాన్ కింద ఎత్తుక్కొని ఎవరైనా కూర్చున్నాడు, లే నా సీట్ ఇది, నేను రోజు కూర్చుంటా, నువ్వు కూర్చున్నా, ఫ్యాన్ ఎవరు దొరుకున్నా. మళ్ళీ పేర్లు కూడా, ఫ్యాన్ మీద పేర్లు. ఒక ఆమంటండి, నిజంగానే జరిగింది. ఒక రోజు ఓ పాస్టర్ గారు అంట, నిజంగా జరిగిన విషయం అండి, తప్పుగా అనుకోవద్దు. ఒక రోజు పాస్టర్ గారు వేరే దగ్గరికి వాకింగ్ చెప్పడానికి వెళ్తే పాస్టర్ గారిని మంచి సీట్లో కూర్చోబెట్టారు. పాస్టర్ గారి పైన ఫ్యాన్ ఉంది, అవతల పక్క వాళ్ళు ఫ్యాన్ వేసుకున్నారు, వాళ్ళు బాగానే ఉంది. ఈ మీద ఫ్యాన్ వేయాలిగా, వాళ్ళు ఇట్లా పాస్టర్ గారికి ఒక్కపోతుంది, తుడుచుకుంటున్నాడు, చూస్తున్నాడు. పాస్టర్ గారిని ఇంకా ఆగలేక గంట సేపు చూశాడండి ఫ్యాన్ ఇట్లా. అప్పుడు కూడా ఏమి ఇట్లా అందరూ వేసుకుంటున్నారు ఫ్యాన్లు. ఈ పాస్టర్ గారి స్విచ్ ఎక్కడ ఉందో తెలీదు. ఎవరు వాకింగ్ చెప్పడానికి వెళ్ళిన ఆయన స్విచ్ ఎక్కడ ఉందో తెలీదు. అందరూ వేసుకున్నారు, అంతా తిరుగుతుంది, కానీ ఈ ఫ్యాన్ మాత్రం తిరగట్లా. పాస్టర్ గారికి ఇంకా తుడుచుకుంటా గంట సేపు చూశాడు, ఓపిక పట్టలేక పాస్టర్ గారు కొంచెం ఫ్యాన్ వేయొచ్చుగా, ఇంత ఇబ్బంది పడుతున్నాడంటే, ఎంత మాట అన్నారు పాస్టర్ గారు, ఆ ఫ్యాన్ వేయమంటారా? అమ్మో ఎంత మాట అన్నారు మీరు అన్నారు. ఈయనకి ఆశ్చర్యం వేసింది, ఏమన్నా పెద్ద అమెరికా ఫ్యానా లేకపోతే ఆఫ్రికా ఫ్యానా, ఏం ఫ్యాన్ ఇది, ఎక్కడి నుంచి పైనుంచి దిగిపడిందా ఏంటని ఆలోచిస్తున్నాడు. ఆ పాస్టర్ గారు దాని మీద ఏం పేర్లు చదివారన్నాడు. పలానా వాళ్ళ జ్ఞాపకార్థం అని ఉందండి. ఆ ఊరుకునిద్దా నేను ఫ్యాన్ ఎత్తే? ఎవరు ఆ ఫ్యాన్ ఇచ్చినావా? అది కాకుండా ఎక్కడ కూర్చుని ముందే కూర్చునిద్దంట. ఆ ఫ్యాన్ ఎక్కడ అనుకో, పాస్ ఇదిగో అమ్మా, ఈ ఫ్యాన్ ఎక్కడ, పాస్టర్ గారు ఎక్కడ కూర్చుంటా, ఎక్కడే కూర్చునిద్దంట. వాక్యం వినడానికి రాదామా?
ఫ్యాన్ చూడడానికి వచ్చింది. ఆ పేరు చదువుకుంటా మురిసిపోయిద్ది అంట. ఉన్నారు అటువంటి దరిద్రపు గుంపు ఉంది. పాస్టర్ గారికి చప్పట్లు పట్టి అతను ఫ్యాన్ వేయండి ఇవ్వట్లా. మా ఫ్యాన్ వేయండి, ఊరుకోండి పాస్టర్ గారు ఫ్యాన్ వేయం. ఏందమ్మా అంటే చూస్తుంది పాస్టర్ గారు. లేకపోతే వేసేవాళ్ళు నిజంగా హల్లెలూయా. లేకపోతే ఏమవుతుంది, వేసినామనుకో ఆ మందిరం కూడా ఏం చేసిద్దో తెలుసా, ప్రార్థనలో గెత్తలు వెళ్ళిపోండి ఫ్యాన్ వేసారు మీరు మళ్ళా. దేని గురించి? ఫ్యాన్ మీద వాళ్ళ జ్ఞాపకార్థం పేరు రాయబడి వాళ్ళ తాతగారు మొత్తం ఎవరో తెలియదు మొత్తాన్ని. ఏముందమ్మా మో పలానా వారి జ్ఞాపకార్థం అని రాసి ఫ్యాన్ మీద. చూడడానికి వస్తుందామా, వాక్యం ఉండడానికి కాదు. పాస్టర్ గారికి చెమటలు పట్టేస్తున్నాయి ఫ్యాన్ వేయమండి ఇట్లా. ఎందుకు ఈ మాట చూస్తున్నాండి? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉంటారు దేవుని సేవకునికి విలువనివ్వాలండి వాళ్ళు. విలువ ఒకటే గుర్తుపెట్టుకోండి. 2 విషయాలు చెప్పాను. 3 విషయాలు చెప్పాను. దేవుని సేవకునికి కోపం తెప్పించే పనులు మనము దేవుని సేవకుడు ఏం చేశారండి? ఒకసారి నేనే గనక దైవజనుడిని అయితే ఏం చేయబడాలా? ఆకాశము తెరవబడి వాన ఏం చేయబడాలా? ఆకాశం తెరవబడి అగ్ని కురిపించబడాలి అనగానే మన 50 మంది ఏమైపోయారు? హఠాత్తుగా సడన్గా చచ్చిపోయారు. ఇంకొక స్త్రీ ఉంది. ఏలియాకి ఏం చేసిందండి? ఏలియాని దైవజనుని ఇంట్లోకి పిలిచి ఏం పెట్టింది? ఆతిథ్యం ఇచ్చింది. తన బ్రతికినంతకాలం కూడా ఏం చేయబడిందండి? దీవించబడింది. ఇంకొక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఇంటికి పోతున్నప్పుడు ఈ గనులైన స్త్రీ చూసి ఏం చేసింది? ఇంటి మీద దేవుని సేవకుని కోసం మంచిది కట్టించింది. తన కుటుంబ సమస్య ఏం చేయబడిందమ్మా? తీర్చబడిందండి. దేవుని సేవకుడు వేరొక ప్రాంతానికి వెళ్ళాడు పరిచర్యకి. వెళ్తే ఈ స్త్రీ పరిగెత్తుకుంటూ వస్తుంది. హల్లెలూయా. సంవత్సరం తర్వాత పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే, ఏందయ్యా ఆ స్త్రీ పరిగెత్తుకుంటూ వస్తుంది, ఏందా అడుగు కనుకోపో అంటే, ఆ స్త్రీ దగ్గరికి, ఏందమ్మా పరిగెత్తుకుంటూ వస్తున్నావు, అమ్మ ఈ ప్రాంతం ఎక్కడ ఎవరు చెప్పారు అనగానే, అయ్యా దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళింది. అయ్యా నాకు కుమారుడు కావాలని అడిగానా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చాడు. నా కుమారుడు కావాలని అడిగానా? నువ్వు ప్రార్థన చేసావు, నువ్వు దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు నా కుమారుడు చచ్చిపోయాడు అయ్యా రోగంతో. నా కుమారుడు ఇప్పుడు రోగంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు పుట్టిన నా కుమారుడు ఇప్పుడు చచ్చిపోయాడు రోగంతో అని ఏడుస్తూ రంకెలు పెడుతూ బాధపడుతూ ఉంటే దైవజనుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడండి. ఎక్కడికి? ఆ ఇంటికి. ఏ గది అయితే దేవుని సేవకుని కొరకు కట్టించిందో, ఏ గది అయితే దేవుని సేవకుడి కోసం ఆతిథ్యం ఇచ్చిందో, దైవజనుడు చచ్చిపోయిన బిడ్డను ఎత్తుకుని ఆ గదిలోకి వెళ్ళిపోయాడు. దైవజనుడు తన మీద పడి ప్రార్థన చేస్తున్నాడు, లెగుస్తున్నాడు. 2 నిమిషాల తర్వాత అదే గదిలో చచ్చిపోయిన కుమారుడు బతికాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టు. ఆ గది కట్టించింది ఎవరి కోసం? దేవుని సేవకుని కోసం అని కట్టించింది. తను ఊహించిందా నాకు పుట్టిన కుమారుడు అదిగో ఆ గదిలోనే మళ్ళా బ్రతుకుతాడని? దేవుని కార్యాలు ఆ విధంగా ఉంటాయి. ఎందుకు ఈ మాట చెబుతున్నానండి? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకుని యొక్క విశిష్టత నువ్వు కనుక తెలుసుకోకపోతే ఆషామాషిగా చూడొద్దని దేవుని సేవకుడు. వాడు చిన్నోడైనా సరే, మీకంటే వయసులో చాలా చిన్నోడు కావచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, అతడు దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు. హల్లెలూయా. అతడు దేవుని సంబంధి. మీ ఇంట్లో వ్యక్తిలాగా మీరు చూడొచ్చు, అన్నీ చెప్పుకోవచ్చు, మీ సమస్యలను చెప్పుకోవచ్చు, తప్పలేదు. కానీ దేవుని సేవకుని తొందరపడి నోటమ్మట ఏమి కూడా అనకూడదు, తొందరపడి ఏ మాట మాట్లాడకూడదు. ఒకరోజు అండి ఎలీషా దైవజనుడు అటుకుండా వెళ్తూ ఉంటే ఎలీషా అప్పుడే గుండు చేయించుకున్నాడు. నేను ఎట్లా చేయించుకున్నాను? ఆ ఎలీషా పాస్టర్ గారు ఏం చేయించుకున్నారు? చిన్న పిల్లలు ఉంటారు చూసావా? చిన్న పిల్లలు దేవుని సేవకుడు గుండు చేయించుకుని వెళ్తుంటే బోడోడా అని ఎక్కిరిస్తున్నా అంటండి. హల్లెలూయా. ఎవరిని చూసి? దైవజనుడిని చూసి. దైవజనుడు కోప్పడి శపించగానే పిల్లలకి ఏమవుతుంది తెలుసా? వెంటనే శాపం వచ్చేసింది. ఏమొచ్చిందమ్మా? అన్ని విషయాలు చెప్పట్లేదు, ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటారు.
దేవుని సేవకుని కనుక తిట్టినా, దేవుని సేవకుని బోడోడా, ఈ పిల్లలు ఎక్కిరించుకుంటారు, దేవుని సేవకుడు వెళ్తారు మళ్ళీ ఆడుకుంటా పాడుకుంటా బోడోడా 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 అనుకొని చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నారు. మీరు కూడా ఎవరైనా గుండు కనపడిన గుండోడా గుండోడా అంటే వాడు ఊరుకుంటాడా? ఎవరైనా గుండోడు అంటే వాడు కరపెట్టి నన్ను కొడతాడు. కానీ దేవుని సేవకుడు కొట్టలేడుగా, దేవుని సేవకుడు కొట్టలేడుగా, దేవుని సేవకు తొందరపడి ఎవరి మీద చేయి వేయడుగా, హస్తనిక్షేపణ ఎవరి మీద చేయడుగా. తెలుసు కాబట్టి వీళ్ళకి బోడోడా అంటుంటే దేవుని సేవకుడు కోపం వచ్చేసి శపించేపటిగా పిల్లలు తగిలిందండి. దేవుని సేవకుని కనుక కోపం తెప్పించే విధంగా మీరు చేస్తే అది శాపం తగిలిద్ది. హల్లెలూయా. ఏం తగిలిద్దమ్మా? ఇంకోటి గుర్తుపెట్టుకోండి, దైవజనుడు విశ్వాసి వల్ల ఎప్పుడూ బాధపడకూడదు. అయ్యో ఎందుకు విశ్వాసి ఈ విధంగా ఉందని బాధపడకూడదు. మా సంఘంలో మంచి బిడ్డలని, మా సంఘం మంచి బిడ్డలని చెప్పుకోవాలి నీ గురించి. అంటే దేవుని సేవకునికి నువ్వు ఎటువంటి విశిష్టత ఇస్తున్నావు నీ జీవితంలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ మనసులో కానీ. హల్లెలూయా. దేవుని సేవకుని కనపడినప్పుడు వందనాలు చెప్పడం మాత్రం మంచితనం కాదండి. చెప్పు, మంచిదే. కానీ నీ మనసులో దేవుని సేవకుడు వందనాలు పాస్టర్ గారు, చాలామంది ఇంతే ఏంటి మో అన్నాను, వందనాలు పాస్టర్ గారు, మనసులో ఏంటి పైకి వందనాలు. వీడు ఎందుకు వచ్చాడురా, ఎవరు రమ్మన్నారు ఇండి, వీడు వచ్చాడురా, నాకు డబ్బులు కొలేవురా, వీడికి ఇప్పుడు ఏమి ఇవ్వాలరా అక్క, ఒక 10 రూపాయలు ఉంటే ఎవరాదు, దేనికి ఏడమ్మ లేవు, దేనికమ్మా వచ్చేవాళ్ళే వచ్చి పంపిద్దాం. ఏంటిది, నువ్వు ఇచ్చే 10 రూపాయల కోసం వచ్చాడు దేవుని సేవకుడు. లేరా ఇటువంటి వాళ్ళు? పైకి వందనాలు చెప్పి మనసులో కుతంత్రాలు పడినవాళ్ళు లేకపోలేదు. ప్రభు నందు ప్రియ దేవుని నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని సేవకుని యొక్క విశిష్టత నువ్వు తెలుసుకున్న దానివిగా ఒకవేళ తెలుసుకుంటే నువ్వు దేవుని సేవకుని లాగే చూస్తావు, దేవుని బిడ్డగానే చూస్తావు. దేవుని మనుషుని కనుక నీకు కూడా ఉంటే దైవజనుడిని ఎలా చూస్తా, ఇతడు అమ్మో దైవజనుడు అంటే మామూలు విషయం కాదు, అతడు పిఎంఓ సీఎంఓ కాదు, అంతకంటే ఎక్కువ. హల్లెలూయా. దైవజనుడు అంటే ఎవరికంటే ఎక్కువ అమ్మ? సీఎం కంటే ఎక్కువ, పిఎం కంటే ఎక్కువ. అమ్మ దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త, దేవుని సేవకుడు వస్తున్నాడంటే రాజులు గడగడ వణికేవాళ్ళు ఆ రోజుల్లో. అమ్మో ఏం కొంప ఉంచడానికి వస్తున్నాడు అనుకునేవాళ్ళు. హల్లెలూయా. దేవుని సేవకుడు ఆ రోజు పాత రోజుల్లో, పాత నిబంధనగా మీరు చూస్తే దేవుని సేవకుడు వస్తున్నాడంటే భయపడేవాళ్ళు. ఏం చేసేవాళ్ళమ్మా? దావీదు దగ్గరికి నాతాన్ అనే ప్రవక్త వచ్చినప్పుడు ఏమైపోయాడు దావీదు? భయపడిపోయాడు. అమ్మ ఏం మోసుకొచ్చాడు ఈరోజు. హిజ్కియా అనే రాజు దగ్గరికి యెషయా అనే ప్రవక్త వస్తుంటే భయపడిపోయాడు. మనకి ఎవరంటే భయం? పోలీసులు కనుక 10 మంది తిరుగుతున్నాను ఇక్కడ, వాళ్ళని చూసి భయపడతారు. కనీసం దేవుడి సేవకుడు వస్తాడంటే అర్థమైంది నాకు మాట. వాళ్ళకి ఇచ్చినంత విలువ కూడా ఎవరు దేవుడి సేవకుడికి. మిమ్మల్ని భయపడమని చెప్పట్లా అమ్మా, మిమ్మల్ని భయపడమని చెప్పట్లేదు, కానీ దేవుని సేవకుడు అంటే గౌరవించి చాలు. పైకి ఎలా ఉంటున్నామో మనసులో కూడా అదే ఆలోచన పెట్టుకో. పైకి ఒకలాగా మనసులో ఒకలాగా దేవుని సేవకుని చూసామనుకో, గుర్తుపెట్టుకో, నేను దేవుని సేవకుని చెప్పకూడదు కొన్ని విషయాలు, గుర్తుపెట్టుకో. కానీ ఆ మాట అనాల్సి వస్తుంది, దేవుని శాపం నీ మీదకి వచ్చింది ఖచ్చితంగా. దేవుని సేవకు నీ మీదకి వచ్చింది. అందుకే తొందరపడి దేవుని సేవకుని కోపంని దేవుని సేవకుని కోపం రేపొద్దు. అంత మాత్రమే కాదు, దేవుని సేవకుని లాగచ్చు. అర్థమైందమ్మా? దైవజనుడు అంటే ఎవరు? ఇప్పుడు దేవుని సంబంధం. అందరూ చెప్పండి, దేవుని సంబంధం. మరి దేవుని సేవకుని ఎటువంటి గౌరవం ఇస్తున్నావు నీ జీవితంలో? ఆ స్త్రీ దేవుని సేవకునికి గౌరవం ఇచ్చింది, ఆతిథ్యం ఇచ్చింది, ఇంట్లోకి పిలుచుకుంది, ఆహ్వానించింది. మనం ఏం చేస్తాం? ఏంటంటే లోపల సినిమా చూస్తున్నారు పాస్టర్ వాళ్ళు, వెళ్ళిపోండి తొందరగా. లేరా? ఉన్నారమ్మా. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాయంటే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుని సేవకునికి సైకిల్ చేసి ఇంటి దగ్గర నుంచి పంపించే వాళ్ళు ఉన్నారు. మరి దేవుని సేవకుడు ఇంటికి వస్తే ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు లేరు. ఈ రోజులు కరువైపోయారండి. ఆనాడులాగా ఆ స్త్రీ దేవుని సేవకుడికి ఏం చేసింది తెలుసా? పరిచయం చేసిందంతే. బైబిల్ గ్రంథంలో ఆమె గురించి ఏం రాయబడింది తెలుసండి? ఘనురాలనే స్త్రీ. హల్లెలూయా. ఆమె పేరు రాయబడలా బైబిల్లో. ఆమెకు పేరు ఉండొచ్చు, కానీ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆమె గురించి ఏమి రాశాడు తెలుసా? ఘనురాలనే స్త్రీ. మరి దేవుడు ఒక పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించే ఇదే సమయం గురించి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పుస్తకంలో రాయాలంటే ఏమని రాస్తాడు? దేవుని సేవకుడు వస్తే వెళ్ళి పొమ్మన్న స్త్రీ అని పరిశుద్ధాత్మ దేవుడు రాస్తాడు నీ గురించి. అబ్బాబ్బాబ్బాబ్బా, అదిగో నేను దేవుని సేవకుడు వస్తే ఇంటికి వస్తే చక్కగా ఆహ్వానించింది, చక్కగా పిలిచింది, చక్కగా ఆతిథ్యం ఇచ్చింది అని పరిశుద్ధాత్మ దేవుడి గురించి రాస్తాడా? ఈ స్త్రీ గురించి అమ్మ మీరు చదువుకుంటే మీరు ఇంటికి వెళ్దా చదువుకోండి, మాటలు నేను చెబుతాను మీకు. అమ్మ మీరు చదువుకుంటే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో రాయబడింది. ఈ స్త్రీ అంటండి ఊర్లో మంచి పేరు కలిగిన స్త్రీ. ఈ స్త్రీ అంటండి అమ్మ దేవుని సేవకుడు ఈ బైబిల్లో ఆమె పేరు రాయబల్లా. ఏం రాయబల్లా? ఆమె పేరు రాయబల్లా, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆమె గురించి ఒక పేరు రాశాడు. హల్లెలూయా. ఆమెకు ఒక పేరు పెట్టాడు. ఏం పెట్టాడమ్మా? ఏం పేరు? ఘనురాలు. హల్లెలూయా. ఏం పేరమ్మా? ఘనురాలు. నీ గురించి మనుషులు ఎన్నైనా పెట్టొచ్చు, కానీ అది మనుషులు పెట్టే పేర్లు అమ్మా అది నీ సమాధి పెట్టేదాకా మాత్రమే వస్తాయి. హల్లెలూయా. మనుషులు పెట్టిన పేర్లు సమాధి పెట్టే మీద నీ పేరు రాయబడడానికి మాత్రమే వస్తాయి, కానీ యేసయ్య పెట్టిన పేరు సమాధి పెట్టే మీద కాదు ఉండేది, పరలోకంలో అందరి ముందు ఘనంగా ఎంచబడిద్ది. హల్లెలూయా. ఘనంగా ఎంచబడిద్ది, ఘనంగా ఎంచబడిద్ది. ఈ స్త్రీకి ఎవరు పెట్టారు? పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఆ పేరు పెడితే ఇప్పుడు కూడా ఆమె గురించి మాట్లాడుతున్నామంటే ఆమె ఏం చేసిందండి? ఆమె ₹1,00,000 దేవుని సేవకుని కానికిచ్చిందా? అమ్మ ఆమె ఏం చేసిందండి? పాస్టర్ గారికి ఆమె ఏం చేసింది? పాస్టర్ గారికి రాగానే బిర్యానీ వండి పెట్టిందా? ఏం చేసింది తెలుసా? దైవజనుడిని దైవజనులాగా చేసింది. హల్లెలూయా. దైవ సేవకుని ప్రేమించింది, దైవ సేవకుని మాట దేవుని మాటగా స్వీకరించింది. చాలామంది దేవుని సేవకులు కనుక గట్టిగా మాట్లాడారనుకో ఏం రారు, చర్చికి రారు. ఏంటంటే పాస్టర్ గారు నన్ను తిట్టారు. తిట్టింది పాస్టర్ గారు కాదమ్మా, దేవుడే నేను తిట్టాడు. హల్లెలూయా. అది తెలుసుకోరు వీళ్ళు. పాస్టర్ గారు నన్ను తిట్టారు, నేను దేవుని మందిరానికి రాను. పాట పాడతారు, పాస్టర్ గారు నన్ను తిట్టారు, నేను దేవుని మందిరానికి రాను. ఎందుకు వస్తాను? నన్ను తిట్టారు. ఎందుకు వస్తాను చెప్పండి? నన్ను తిట్టారు. హల్లెలూయా. పాట పాడతారు వీళ్ళు మళ్ళీ అప్పటికప్పుడే. ఎందుకు మాట చదువుతున్నాయంటే ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఏదో నవ్వించడానికి కాదు, కానీ నిజంగా జరిగే విషయాలు. అమ్మ దేవుని సేవకుడు మిమ్మల్ని గద్దిస్తున్నాడు అంటే మిమ్మల్ని సరి చేసుకోవాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మీరేం చేస్తారు? దేవుని సేవకుడు మమ్మల్ని తిట్టాడు, మేము చర్చికి మానేస్తాం అంటారు. ఏంది? ఒక్క చర్చి ఉంది ప్రపంచంలో? ఎన్ని చర్చిలు లేవు, ఎన్ని మందిరాలు లేవు, ఎంతమంది సేవకులు లేరు. అదిగో ఆ పాస్టర్ చూడు రోజు మా ఇంటికి వచ్చి సేవకుని దగ్గరికి వెళ్తాను, ఈయన దగ్గరికి లేదేంటి? లేరా? ఉన్నారు. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాము. దేవుని సేవకుని మాట దేవుని మాటగా స్వీకరించింది స్త్రీ. అందుకే దేవుడే పేరు పెట్టాడు. ఏం పేరు? ఘనురాలు. హల్లెలూయా. మరి ఆ పేరు మనుషుల పేరు నీకుందా? దేవుడు పెట్టిన పేరు నీకుందా? దేవుడు పెట్టిన పేరు ఏంటి? బాప్తీని తీసుకోకముందు ఒక పేరు, బాప్తీని తీసుకున్న ఒక పేరు మార్చడం కాదు, అది కాదు దేవుడు పెట్టే పేరు. బాప్తీని తీసుకున్న నీ పేరు సుబ్బయ్య, బాప్తీని తీసుకున్న తర్వాత నీ పేరు మార్తయ్య అని పేరు కాదు. చాలామంది అదే దేవుని పేరండి. ఏం పేరమ్మా? మార్తయ్య. ఏం పేరు? మార్తమ్మ. ఏం పేరు? మరియమ్మ. ఏం పేరు అమ్మా? ఎలిజబెత్. ఏం పేరు? ఏం పేరు? నయోమి, రూతు, ఓర్ఫా. అబ్బా 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 మంచి మంచి పేర్లు ఉన్నాయి.
హదస్స. నీ పేరుని బట్టి నువ్వు గర్వించుకో. మనుషులు పెట్టే పేర్లు అయ్యి, అవి దేవుడు పెట్టిన పేరు కాదు. ఎందుకంటే లోకంలోనే ఉన్నావు కాబట్టి, లోకంలో తిరుగుతున్నావు కాబట్టి, దేవుని బైబిల్ గ్రంథంలో పేరు పెడితే అంటే నీ పేరు మార్చబడితే పేరుకు తగ్గట్టునే జీవిస్తావో అనే ఉద్దేశంతో దేవుని సేవకులు పేరు పెడతారు. కానీ నిజంగానే నయోమి నువ్వు నిజంగానే మరియమ్మవా? దేవుని సారీ అమ్మ, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చదువుతున్నాయంటే అమ్మ, ఎందుకు ఈ మాట చదువుతున్నాయంటే నిజంగానే మరియమ్మ కాదు. వాళ్ళు మరి ఏం చేసింది తెలుసా? యేసయ్య పాదాలు కన్నీటితో కడిగిందండి. మరి నువ్వు కడిగావా? అంత సీన్ లేదండి మాకు, అంత సీన్ లేదు. మరియమ్మ ఉదయాన్నే యేసు ప్రభు సమాధి పెట్టగానే 3 రోజుల తర్వాత ఉదయాన్నే అందరూ మగవాళ్ళు ఎవరు లేకుండానే మగవాళ్ళు వెళ్ళటానికి భయం ఆ టైంలో. తెల్లవారక ముందే సమాధి దగ్గరికి, యేసయ్య సమాధి దగ్గర పరిగెత్తింది ఎవరు? మరియమ్మ. అంతకంటే గొప్పదా నువ్వు పేరు పెట్టుకున్నావు? ఆ మాత్రం అంత సీన్ లేదు. కానీ మామూలు మరియమ్మలాగా జీవించు, మామూలు మాతంలాగా జీవించు, మామూలు నయోమిలాగా జీవించు, మామూలు రూతులాగా జీవించు. ప్రభునందు ప్రియమైనది, పేరు మార్చడం కాదండి, ఆ పేరుకు తగ్గట్టని నువ్వు జీవిస్తావేమోనని సేవకుడు ఆశపడి ఆ పేరు పెడతాడు. కానీ సేవకుని పెట్టే పేరుకు మనం నువ్వు జీవించలేదు. కనీసం ఈ స్త్రీ అంటండి అమ్మ, ఆ స్త్రీకి ఎవరు పేరు పెట్టారు తెలుసా? హల్లెలూయా. ఎవరు పేరు పెట్టారు? మరి దేవుడు నీ కోసం నేను పేరు పెట్టాడా? బా, గనురాలైన స్త్రీ అన్నాడు దేవుడు నిన్ను చూసి. అబ్బా, గనురాలైన స్త్రీ అండి అన్నాడా? గనురాలైన స్త్రీ అని అన్నాడా? జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకునిద్దంట. 3 రాళ్ళు ఏం చేసి తన ఇంటిని ఓడబీక్కునిద్ది, భర్తని నెట్టేసిద్ది, పిల్లల్ని నెట్టేసిద్ది, తన సుఖాలు చూసుకునేది ఎవరో 3 రాళ్ళు. జ్ఞానవంతురాలు ఏం చేసి తన కుటుంబాన్ని కట్టుకునేది. హల్లెలూయా. ఇంకా టాపిక్ వచ్చేవారు మాట. ఎందుకు ఈ మాట చెబుతున్నాయంటే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాము. యేసయ్యే కనుక నీకు పేరు పెట్టాలనుకుంటే ఏం పేరు పెడతాడు? అమ్మ, ఒక స్త్రీ ఉందండి, చెప్పి నేను ముగిస్తాను. ఒక స్త్రీ ఉంది, ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఆమెకు పెట్టిన పేరు ఏందో తెలుసా? పాపాత్మురాలు. అందరనండి, మళ్ళీ అనండి, కొంచెం గట్టిగానండి. ఆ పదం పిలవడానికి కూడా మాకు అసహ్యమే. మన బతుకులు కూడా అంతే. నిజంగా మన హృదయంలో తొంగి చూసుకుంటే మన బతుకులు ఏంటిది? ఆ పాపాత్మ స్త్రీ కంటే దారుణం, స్క్వేర్ ఇంకా ఎక్కువ. కొంతమంది ఒక ఆమె ఉందండి చర్చిలో, మీరు మంచోళ్ళు లేండి, పేరు ఒక ఆమె ఉంది పాపాత్మ. నేను అన్న పాస్టర్ గారు, ఎందుకంటే నేను బాప్తీసం తీసుకున్న పాస్టర్, నేను ఎందుకు అంట నా పేరు? హల్లెలూయా. ఏం తీసుకుందంటే ఏమహా, ఆ పేరు కూడా అందంట, పాపం అని పేరు కూడా అందంట. పాపం, అబ్బో నిజంగా ఎంత పరిశుద్ధురాలండి. ఆమె చేసే మొత్తం దొంగ పనులు, మళ్ళీ దొంగ మాటలు, అబద్ధాలు. పేరు కూడా అనమ్మా నేను అన్న పాస్టర్ గారు, అనమ్మా నేను అన్న పాస్టర్ గారు. ఏందమ్మా నేను బాప్తీసం తీసుకున్న పాస్టర్ గారు. కనీసం మీరు చాలా మంచి, అందుకే చదువుతున్నారు, మీరు చాలా మంచివాళ్ళండి. చెప్పంగానే అన్నారు అంటున్నా. ఎందుకు ఈ మాట చదువుతున్నారంటే అమ్మ, ఆ పాపాత్మైన స్త్రీ ఊరంతా పేరు పెట్టింది. ఓయ్ పాపాత్మైన స్త్రీ, ఓ పాపాత్మురాలు ఎక్కడికి వెళ్తున్నా? ఓ పాపాత్మురాలు ఎక్కడికి వెళ్తున్నా? ఓ పాపాత్మురాలు ఎక్కడికి బయలుదేరా? ఓ పాపాత్మురాలు. ఏం పేరు లేదా? ఉందే. కానీ ఆమె చేసే పనిని బట్టి ఆమె పేరు పెట్టారు. ఆమె చేసే పని ఏంటంటే గలీజ్ పని, వ్యభిచారం చేసింది ఆమె, అందుకే ఆ పేరు పెట్టారు. అమ్మా, నిజంగా ఆమె పేరేం పేరు? మరియమ్మ కాదా? బైబిల్ గ్రంథంలో రాయబడింది. అమ్మ పేరు పెట్టారు. యేసు ప్రభు తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఊరు వాళ్ళందరూ పిలుస్తుంటే మనసు తట్టుకోలేకపోతుంది. ఊరు వాళ్ళందరూ ఆ విధంగా పిలుస్తూ ఉంటే ఈమె గుండె జారిపోతుంది. చచ్చిపోదామని ప్రయత్నించుండొచ్చు, నాకు తెలిసి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసుకుని ఉండొచ్చు. చచ్చిపోదాం ఇంకా నా బ్రతికేందుకు అనుకో ఉండొచ్చు. ఊళ్ళో తలెత్తుకోలేకపోతుంది, వీధిలో తలెత్తుకోపోయి ఇంటి బయటికి వెళ్దామంటే భయం. ఎటు నుంచి వచ్చి ఎవడు పాపాత్ముడు అని అంటాడో, ఎటు నుంచి ఎవడొచ్చి నన్ను ఆ విధంగా పిలుస్తాడో అనే భయంతో ఉంది. రాత్రిపూట అండి, రాత్రిపూట యేసు ప్రభు సాయంత్రం పూట భోజనానికి వెళ్ళాడు. ఎవరు? సీమోను వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాడు. అమ్మ, సీమోను వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళి కూర్చున్నాడు.
రాత్రిపూట ముసుగు వేసుకొని మరి ఎవరిని చూస్తానని ఏమైనా అంటారు ఎవరిని భయంతో 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 వాళ్ళ ఇంటికి వెళ్ళింది. భయంతోనే వెళ్ళింది వాళ్ళ ఇంటికి. అందరు భోజనం చేస్తున్నారు. సీమోను చూశాడు ఆ విషయాన్ని. సీమోను అవతల పక్క వడ్డేస్తున్నాడు. ఈ స్త్రీ అప్పటికి ఏం చేస్తుంది? కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. సౌండ్ రాకుండా వెక్కి వెక్కి ఏడుస్తుంది. సౌండ్ వస్తే తెలిసిద్దేమో వెక్కి వెక్కి ఏడుస్తుంది. సీమోన్తో పాటు ఇంట్లో చూశారు. ఇదేంది ఈ స్త్రీ మన ఇంటికి వచ్చింది? గలీజ్ పిల్ల, గలీజ్ది. ఇంకా మన నోట్లో చాలా మాటలు వస్తాయిగా, ఎన్ని మాట్లాడుతున్నారు. చూస్తున్నాడు యేసు ప్రభు ఇంకేం చేసిద్దా, ఇంకా ఏం చేసిద్దని చూస్తున్నాడు. కన్నీళ్ళతో అమ్మ మన కాళ్ళన్నీ కడుక్కో. మనకి ఇదిగో కాళ్ళు కడుక్కోవాలంటే ఎన్ని నీళ్ళు కావాలి మీకు? సరిపోతాయా? అయ్యైనా సరిపోతాయి. చెంబు నీళ్ళు సరిపోతాయా? కనీసం వెనకమాల ఏం తడవు, అవి కూడా తడవు. మూడు చెంబులు కానీ 4 చెంబులు కానీ పడితే కాలు అంతా చుట్టుపక్కల మొత్తం కడుక్కునేది. ఆ తల్లి ఏం చేసి తెలుసండి? పాదాలు కడిగేసిందండి. ఇక్కడ తడవలేదు, పాదాల దగ్గర ఇది తడవలేదా ప్రాంతం లేదు. ఇంకా కన్నీటితో కడిగేస్తుంది. కాలు శుభ్రంగా కడిగేస్తుంది. కడగడం మాత్రమే కాదు, ఏ వెంట్రుకలైతే చూపించి జనాన్ని ఆకట్టుకుందో. ఈ మధ్య కూడా ఫ్యాషన్ అదే, జుట్టు ఎంత ఉండిద్ది తప్పుగా అనుకోవద్దమ్మా, ఎంత ఉండిద్ది. అవి చూపించి అందాలు అవి చూపించుకొని ఇట్ట దిగుతారు ఫోటోలు. ఏంటిది? జుట్టు ఎలా ఉండిద్ది కదా, ఇట్ట పెడతారు మొహం ఏదో రోగం వచ్చినట్టు. ఇది అందం అంటే జుట్టు చూపించి ఇట్ట పెడతారు. నాదే ఈ జుట్టు అని చూపిస్తారు. జుట్టు చూసుకుని అబ్బాయి ఇంకెంత జుట్టు ఉందరా, ఇంకెంత అందం ఉందరా అని వెళ్ళిపోతారు. జుట్టు చూపించి మోసం చేసేవాళ్ళు ఉన్నారు. మా ఇంటి దగ్గర ఒక ఆమె ఉందిలే, ఆమెకున్న ఇంతే జుట్టు పిలక. ఆమె ఏం చేసి చర్చికి బయలుదేరుతుందంటే ఏం చేసి తెలుసా? తగిలించుకుంటుంది ఇంత జుట్టు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంట్లో నుంచి బడికి వెళ్ళాలన్నా, గుడికి వెళ్ళాలన్నా, బస్సు ప్రయాణం చేయాలన్నా అప్పటికప్పుడు దాకా ఎక్కడ ఉండి హ్యాంగర్కి ఉండిద్ది. నిజానికి ఆ ఇంట్లో బయటకు వస్తాను తగిలిచ్చి అప్పటికప్పుడు ఫాస్ట్ నూడిల్స్ లాగా నూడిల్స్ కట్టేసింది. అప్పటికప్పుడు కట్టేసింది, జడేసుకునేది. ఎంత జుట్టు అది మళ్ళీ ఇట్టటి తిప్పుకొని నడిచిద్ది. మళ్ళీ లేదా అక్కడ నిజానికి హల్లెలూయా ఉందా? అసలు లేదు. నిజానికి తిప్పుకొని నడిచిద్ది. ఈ స్త్రీ కూడా ఏ జుట్టుతో అయితే పాపం చేసిందో, ఏ జుట్టు చూపించైతే జనాల దగ్గర జనాన్ని ఆకట్టుకుందో, అదిగో అదే జుట్టు పెట్టి యేసయ్య పాదాలు తుడుతుంది. హల్లెలూయా. అదే జుట్టు పెట్టి యేసయ్య పాదాలు శుభ్రంగా తుడిచిందండి. తుడిచిన తర్వాత ఏం చేస్తుంది తెలుసా? ముద్దు పెట్టుకుంటుంది. చక్కగా తన దగ్గర అత్తరు రాసింది, విలువగల అత్తని అంటండి. ఎంత ఎన్ని డబ్బులు అయితే ఎన్ని డబ్బులు కష్టపడిందో అత్తర్ కోసం. సేరున్నారు. ఎత్తంటే మామూలు విషయం అండి అమ్మా, మామూలు విషయం కాదు. సేరు వచ్చి 300 అంట. సేరున్నారంటే ఎంత? 300 నాణాలు అంట. సేరు అంటే 300 నాణాలు. ఆ రోజుల నాణాలు 300 నాణాలు సంపాదించి ఎన్ని నెలలు కష్టపడిందన్నావా? ఎన్ని రోజులు కష్టపడింది? ఓ రోజు కష్టపడితే మనకు వస్తాయా? ఆ రోజులు రూపాయికి విలువ లేదు కదా, నాణాలే కదా. ఎన్ని రోజులు కష్టపడితే 300 నాణాలు వస్తాయి. కష్టపడి దాచిపెట్టి సంపాదించి ఎంత బాటిల్ కొనుక్కుంది కష్టపడిందా? ఎవరికి తీసుకొచ్చిపోతుంది ఇప్పుడు? అయ్యా, నా శరీరాన్ని నమ్ముకొని ఏ డబ్బులైతే సంపాదించానో అదే డబ్బులు నీ కాళ్ళ దగ్గర పడేస్తున్నాను అయ్యా. ఏ అందం అయితే చూపించానో, ఏ శరీరాన్ని ఏ కళ్ళు అయితే చూపించానో, ఏ కళ్ళ అందమైతే చూపించానో, ఏ కళ్ళ అందంతో అయితే జనాన్ని సైగ చేసి పిలిచానో, ఏ కళ్ళ అందంతో అయితే జనాన్ని ఆకట్టుకున్నానో, అదే కళ్ళలోంచి ఇప్పుడు కన్నీరు కారుతున్నాయండి ఆ స్త్రీకి. ఏ జుట్టు చూపించి జనాన్ని నమ్మించి తన దగ్గరికి ఆకట్టుకుందో అదే జుట్టు పెట్టి తుడిచింది. ఎలాగైతే జనాన్ని ఆకట్టుకొని డబ్బులు సంపాదించిందో, ఆ డబ్బు ఏం చేసి తెలుసా? అత్తరు కొనుక్కొని ఆ డబ్బులు అన్నీ కూడా తన దగ్గర యేసు ప్రభు దగ్గర పాదాల దగ్గర అత్తరు రూపంలో. ఏ నోటితో అయితే జనాన్ని నేను ముద్దులు పెట్టాను, ఏ నోటితో అయితే నేను పాపం చేశానో,
అదే నోటితో యేసయ్య పాదాల దగ్గర ముద్దులు పెడుతుందండి. ముద్దులు పెట్టి యేసయ్య పాదాలన్నీ ముద్దు పెట్టుకుంటాడు. అప్పుడు ఏం చేస్తుంది యేసయ్య? అమ్మా. అప్పుడు దాకా ఆమెను ఏమని పిలిచారు అందరు కూడా? వస్తే పాపాత్మురాల, ఓయ్ పాపాత్మురాల, ఓయ్ పాపాత్మ అని పిలిచారు. వెంటనే ఎప్పుడైతే ఆమె పాపాలు ఒప్పుకుందో, ఆమె ఎప్పుడైతే తన తప్పు తెలుసుకుందో, ఎప్పుడైతే ఆమె తప్పు తెలుసుకుని యేసయ్య పాదాల మీద పడి ఏడ్చిందో, ఏ శరీరంతో అయితే పాపం చేసిందో అదే శరీరాన్ని యేసయ్య దగ్గర దానం చేసేసిందో, అదిగో యేసయ్య వెంట నోటమ్మట ఒక స్వచ్ఛమైన, ఒక అందమైన, ఒక చక్కటి ఎవరు పిలవని పదం యేసయ్య ఆమెకు పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడమ్మా? అమ్మా. నాకెంత చాలా చక్కగా అనిపించిందండి ఆ పదం, ఎంత ముద్దుగా అనిపించింది ఆ పదం. కన్న బిడ్డలే నేను ఒకసారి అమ్మ అమ్మా అని పిలిచేవాళ్ళు ఉంటారు, హల్లెలూయా. కానీ యేసయ్య మాత్రం అమ్మా అమ్మా అమ్మా. ఎంత చాలా చక్కటి పదం అండి అది. నిన్ను ఎవరైనా పిలిచారు అట్లా? అంత ముద్దుగా నన్ను పిలిచారు. ఆ తల్లి జీవితంలో ఎప్పుడు ఆ పిలుపు నోచుకోలేని స్త్రీ అండి. ఎప్పుడు అంత ప్రేమగా ఎవరు పిలిచిన వాళ్ళు ఉండరు, రా అన్నవాళ్ళే. కానీ ఎప్పుడు ఆ పేరుకు నోచుకోలేని స్త్రీ, ఎప్పుడు అంత మర్యాదకు నోచుకోలేని స్త్రీ, ఎప్పుడు అందరి చేత మాట్లాడపడే స్త్రీ, ఎప్పుడు అందరి చేత తుష్కారంగా మాట్లాడించుకునే స్త్రీ, దేవుని సంధికి రాగానే, దేవుని పాదాల దగ్గరికి రాగానే ఆమె పేరు మారిపోయిందండి. పేరేమైపోయింది? అందరూ అప్పుడు దాకా పాపాత్మురాలు స్త్రీ, అప్పటి నుంచి యేసయ్య పాదాలు పట్టుకున్న తర్వాత నుంచి పాపం మానేసింది. ఆ దొంగ చూపులు మానేసింది, ఆ దొంగ వ్యవహారాలు మానేసింది, అది అన్నం చూపించే విషయాలు మానేసింది. ఇంకా జనాలు వస్తూ ఉంటే రావద్దంటుంది, తిడుతుంది, రావద్దంటుంది. ఈ శరీరం నాది కాదు ఇక నుంచి, ఈ బ్రతుకు నాది కాదు ఇక నుంచి, ఈ జీవితం నాది కాదు ఇక నుంచి. అదిగో దేవుడి సందికి ఇచ్చేది ఈ శరీరం నాది కాదు, యేసయ్య అని చెబుతుంది. హల్లెలూయా. అంతకు ముందాక రా అని పిలిచేది, అంతకు ముందాక అని పిలిచేది, అందుకు ముందాక ఇట్ట పిలిచేది, అంతకు ముందు కళతో సైకి చేసే స్త్రీ ఇప్పుడు ఏం చేస్తుందండి? యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసుప్రభు ఒకసారి అమ్మా విస్తారంగా నన్ను ప్రేమించావు గనుక విస్తారమైన నీ పాపాలు క్షమించబడ్డాయి, ఇక్కడ నుంచి పాపం చేయకుండా బతుకు అని చెప్పిన తర్వాత ఆమె ఏం చేసింది తెలుసా? ఆ తర్వాత మరుసటి దినం నుంచి అన్నీ మానేసిందండి. అందుకు ఎవరైనా రా అంటే ఏమని తెలుసా? నాది కాదయ్యా ఇది. ఎవరిదే? యేసయ్యది. హల్లెలూయా. అప్పటి వరకు కళ్ళతో సైగ చేసే స్త్రీ ఇప్పుడు చేయట్లా. ఏందమ్మా అంటే, కళ్ళు నాయి కాదయ్యా, వేయబడితే చూడడానికి నాయి కాదు, కళ్ళు నాయి కాదయ్యా. ఎవరి అమ్మా? యేసయ్య కళ్ళు. హల్లెలూయా. ఒక దైవజనుడు అండి, నిజంగా జరిగిన విషయం. ఒక దైవజనుడు బిల్లీ గ్రహాం గారు అనుకుంటా, బిల్లీ గ్రహాం జార్జి, నాకు అంత ఐడియా లేదు. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడండి. అమ్మా ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడు? ట్రైన్లో వేరే ప్రాంతానికి వాకింగ్ చెప్పడానికి వెళ్తూ ఉంటే జోదగాళ్ళు ఉంటారుగా, జోదగాళ్ళు ట్రైన్లో కూర్చొని ఆడుతున్నాడంట. మాస్టరు దా మొక్క కలుపుతుందా అన్నాడంట. ఎవరిని చూసి పాస్టర్ గారిని చూసి, మాస్టరు మొక్క కలుపుతుందా అనగానే ఆయన వెంటనే అయ్యా నాకు చేతులు లేవయ్యా అన్నమాట. హల్లెలూయా. ఏమన్నాడు? వీళ్ళకన్నా ఆశ్చర్యం వేసింది. ఊరుకోండి, తమాషా లేదు మాస్టర్ గారు, చేతులు ఆ రకంగా 2 చేతులు ఉన్నాయిగా. అయ్యా నాయి కాదయ్యా. ఎవరి అయ్యా మరి? యేసయ్య చేతులు అయ్యా. హల్లెలూయా. యేసయ్య చేతులు అయ్యాయి. నువ్వేం చేస్తా? బాప్తీసం తీసుకున్న తర్వాత ఎవరి చేతులు అయ్యి? గుర్తుపెట్టుకుని ఒకటే, నీకు మొన్న చెప్పాను గుర్తుందా? మనం ఏ దీక్షలో ఉన్నామో? యేసయ్య దీక్షలో ఉన్నాం. ఏ దీక్ష అమ్మా మనం చేసేది ఇప్పుడు? బాప్తీసం తీసుకున్న తర్వాత, రక్షించబడి బాప్తీసం తీసుకొని నీ మనసు మార్చబడి పూర్తిగా నువ్వు యేసయ్య బిడ్డ అయిన తర్వాత, నీ పాపాలు క్షమించబడిన తర్వాత నువ్వు ఏ దీక్షలో ఉన్నావు ఇప్పుడు? యేసయ్య దీక్షలో ఉన్న తర్వాత ఎట్టబడితే అట్టు తింటావా? ఎట్టబడితే అట్టు ఉంటావా? ఎట్టబడితే అట్టు మాట్లాడతావా? ఎట్టబడితే అట్టు పడుకుంటావా? మన దరిద్రపు లోకం అండి. క్రైస్తవులు కొంతమంది ఉంటారు, బాప్తీసం తీసుకున్న పేరే కానీ బతుకులు మారవు, బుద్ధి మారదు.
అదే స్వభావం, అదే ఆలోచనలు, అయ్యే మాటలు, అయ్యే తలంపులు. అక్కడికే పరుగులు తెస్తారు, అయ్యే ఎత్తారు. ఏ అయితే వేయకూడదు అయ్యే ఎత్తారు వాళ్ళ చేతులతో. సిగ్గుండదు ఒక్కొక్కసారి వాళ్ళకి తెలుసా అది ఇవ్వకూడదు, వాళ్ళ చేతులతో అది ముట్టుకోకూడదు సంగతి తెలుసా? తెలుసు, కానీ ముట్టుకుంటారు. ఇవ్వకూడదు సంగతి తెలుసా? తెలుసు, అయ్యే ఎత్తారు. మా దేవుడు నిజంగా నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, నీకోసం ఈ మాటలు. ఘనురాలైన స్త్రీకి దేవుడు చక్కగా పేరు పెట్టాడు. యేసయ్య దగ్గరికి వచ్చిన ఆ స్త్రీకి దేవుడు చక్కగా పేరు పెట్టాడు. మరి యేసయ్య పరిచయం కోసం నువ్వు యేసయ్యకి దేవుని సన్నిధికి వచ్చి, అమ్మ గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని సన్నిధికి ఊడ్చినా కానీ నీ కొరకు ఏం చేయబడింది? దేవుడు మర్చిపోడు. నువ్వు దేవుని సన్నిధిలో ఊడ్చినా 2-3 సార్లు 1 నిమిషం ఊడ్చావా, అది దేవుడు మర్చిపోడు. ఇదిగో దేవుని జనాంగం వస్తారు, దేవుని జనాంగం కోసం కుజ్జి లోపల తీసుకొచ్చి లోపల నుంచి బయట వేయాలంటావా, చూసావా? అది దేవుడు మర్చిపోడు. నువ్వు రాగానే వచ్చి కుజ్జీలకు వచ్చి నన్ను ఎవరు వేశారు? ఒకళ్ళు వేపించారు, ఒకళ్ళు వేశారు. వాళ్ళకి ఎట్టగని మనసు, దేవుడిచ్చిన మనసు. హల్లెలూయా. దేవుడు దీవిస్తానండి. దేవుడు వాళ్ళని మర్చిపోడు. దేవుని సన్నిధిలో ఏది చేసినా దేవుడు మర్చిపోడు. దేవుడిని వెంటించిన దేవుడు. నేను ముగిస్తున్నానండి. దేవుని సేవకుడు అంటే నీ జీవితంలో ఎటువంటి విశిష్టత ఉంది, ఎటువంటి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది? దైవజనుడుగానే చూస్తున్నావా, లేదా చంచి పట్టుకొని వచ్చే ఒక సందాగాల్లాగా చూస్తున్నావా? దేవుని సేవకుని మాటను, దేవుని సేవకుని ఇంట్లోకి ఆహ్వానించే స్త్రీగా ఉన్నావా? ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా ఉన్నావా? దేవుని సేవకుని భోజనం పెట్టే స్త్రీగా ఉన్నావా? దేవుని సేవకుని ఆదరించే స్త్రీగా ఉన్నావా? లేదా దేవుని సేవకుని తిరస్కరించే స్త్రీగా ఉన్నావా? నెట్టివేసే స్త్రీగా ఉన్నావా? దేవుని సేవకునికి చేస్తే దేవుడు ఏం పేరు పెట్టాడు? ఘనురాలని పేరు పెట్టాడు. నిజంగా దేవుని చేసిందామా? నిజంగా దేవుని చేసిందా? యేసయ్య నిజంగా వాళ్ళ ఇంటికి వచ్చాడు? రాలా. దేవుని సేవకుని చేసింది కాబట్టి దేవుడు ఆ పేరు పెట్టాడు. చచ్చిపోయిన తన కుమారుని కూడా బతికించుకుంది. ఏ విధంగా, ఎలా బతికించుకుంది? దేవుడు మర్చిపోలేదండి. చచ్చిపోయిన తన కుమారుని కూడా బతికించుకుందంటే కారణం తెలుసా? ఆమె చేసిన పరిచర్య దేవుడు మర్చిపోలేదు. అమ్మ, నీ జీవితంలో కూడా వచ్చే కష్టాలు చూసి, బాధ చూసి నీవు అనుకోవచ్చు, దేవుని సన్నిధిలో దేవుని పరిచర్య చెయ్యి, దేవుని సేవకులకు పరిచయం చెయ్యి, దేవుడు ఖచ్చితంగా నీ స్థితిని మారుస్తాడు. హల్లెలూయా. నీ శ్రమను మారుస్తాడు, నీ ఇబ్బందిని తొలగిస్తాడు. ఎందుకు ఈ మాట చెబుతా నేను చెప్పనండి. బైబిల్ గ్రంథంలో మీకు చూపించి మాట్లాడుతున్నాను. ఇదిగా నేను మాట్లాడట్లా. నేను ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నాము. ఒకసారి ప్రార్థన చేసుకున్నాను. దేవుని సేవకుల్ని ఎటువంటి పరిస్థితుల్లో నీవు చూస్తున్నావు, ఏ విధంగా నువ్వు చూస్తున్నావు, ఒకసారి జ్ఞాపకం చేసుకో.